సో ఇప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు, ఇంకొక వైపు ఏమో ఖజానాలో ఖాళీ డబ్బులు లేనట్టున్నాయి. రైతు బంధు కూడా 650 కోట్లు ఎకరం లోపు ఉన్న రైతులకు కూడా ఇంతవరకు వాళ్ళే. సో ఈ సిచ్యువేషన్ ఉన్నది. ఇప్పుడు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం ఎందుకని మీరు అనుకుంటున్నారు? మేము ఏం చేయలేకపోతున్నాము, కొంత సమయం ఇవ్వండి నేను చెప్పడానికా, లేదు ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టడానికా, ఎట్లా కనిపిస్తుంది? నేను అనుకోవడం అయితే వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టడానికి ఎఫర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అపోజిషన్ వన్ వాయిస్లో అది కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఇది అవినీతి జరిగిందని ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మాట్లాడినవాడమే, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఎట్లా మరి, ఎందుకు గురిపోయింది, ఏ కారణాల వల్ల గురిపోయింది ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఆలోచించి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాదు, ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ జరిగింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఆన్ కాళేశ్వరం అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదని మేమందరం ఎన్నోసార్లు డిబేట్స్లో చెప్పాం. అది ఆ మోటార్లు మునిగిన సందర్భంలో కానీ, అక్కడ మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోయిన సందర్భంలో అర్థమైపోయింది. సో అది ఎందుకు అనేది కూడా చెప్పాలి కదా, ఎంత పెట్టాల్సి ఉంటే ఎంత పెట్టాడు, ఎక్కడి తెచ్చాడు అసలు. అంటే చివరికి వైట్ పేపర్ ఇస్తే మనకు అర్థమైంది, అందరం 5 లక్షల కోట్ల అప్పు అనుకున్నాం. ఈ రోజు తేలింది ఏంటంటే 6,71,000 కోట్ల అప్పు తెచ్చారు వీళ్ళు. సో ఇది ఎక్కడ పెట్టారు, అది ప్రొడక్టివా అన్ప్రొడక్టివా? ప్రొడక్టివ్ అసెట్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ రేపైనా మీకు ఇన్కమ్ వస్తుంది, ఆ వచ్చే పరిస్థితి లేదు. సో మొత్తానికి నష్టాలే, అన్ని నష్టాలు, అన్ని కష్టాలే. అది కొన ఊపిరితోనే ఉండింది అసలు బీఆర్ఎస్ కూడా. ఆ సిచ్యువేషన్ నుంచి టేక్ ఓవర్ చేసినాక మీరు అన్నట్టు టైం తీసుకుంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరండి. మీరు 100 రోజుల లోపల 6 హామీలు ఇస్తామంటే 6 హామీలు మీరు ఇవ్వాల్సిందే. మీరు ఇక్కడ తెస్తారా, అక్కడ తెస్తారా, అవన్నీ ఆలోచించారు కదా, ఎవరు ప్రజలు ఆలోచించారు. ఈవెన్ అపోజిషన్ కూడా ఆలోచించారు. వాళ్ళు కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు మనం నరకడానికి, ఏది క్రిటిసిజం రూపంలో. కాబట్టి ఆ స్కోప్ ఇవ్వడానికి ఇక్కడ ఎవరికి ఆస్కారం లేదు. సో మీరు కూడా ఏదో దగ్గర అంతే ఫైనాన్స్ రీఅలొకేషన్ చేసుకొని ప్రియారిటీస్ అన్ని ఎట్లున్నాయో చూసుకొని ముందు ఈ 6 హామీల వైపు మీరు ఫోకస్ చేయాల్సిందే, మిగిలిన అవసరాలు పక్కకు పెట్టి. సో ఇది వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు తీసుకోవడానికే ఈ మొత్తం శ్వేతపత్రం పనికొస్తుంది తప్ప మీరు వాయిదా వేసుకోవడానికి, హామీని ఎగ్గొట్టడానికి ఇంకో 2 నెలల తర్వాత పరిస్థితిలో అది పనికిరాదు. జనం అసలు యాక్సెప్ట్ నేననడం కాదు, సీతక్క క్యాబినెట్ మంత్రిగా బాధ్యత గల స్థానంలో ఉంది. ఆమె అన్నది మేము 6 హామీలు కూడా 2 హామీలు ఇంప్లిమెంట్ చేస్తాం, మిగిలినవి కూడా మిగిలిన 100 days లోపలే మేమన్న ప్రకారం చేస్తామని అనాల్సి వచ్చింది. వాళ్ళు చేయాల్సింది కూడా డెఫినెట్గా అవసరం ఉంది. ఒకవేళ చేయలేదు, లేట్ అవుతుందని అంటే మరి ఎందుకు ఇచ్చారు హామీలు అన్న క్వశ్చన్ వెంటనే వచ్చేస్తుంది. డెఫినెట్ వస్తుంది. ఇవన్నీ తెలవా, అప్పులైన సంగతి తెలవదా, ఎందుకు ఇచ్చారు? అందరూ మాట్లాడుకున్నాం కదా, అప్పుల ఊబిలో అన్నాం, మిస్ మేనేజ్మెంట్ అన్నాం, ఏదని లేదు మనం. సో అవన్నిటికీ మరి మీరు ఆ ఎక్స్క్యూజ్ని మీరు ఒక సాకుగా ఈరోజు చూపలేరు.